బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా కాసేపట్లో అత్యంత కీలకమైన ఘట్టం ప్రారంభం కాబోతోంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య డూ ఆర్ డై మ్యాచ్ జరగబోతోంది. క్వార్టర్ ఫైనల్ లాంటి సూపర్ 8 మ్యాచ్లో నేడు వెస్టిండీస్ను ఢీకొంటుంది. గెలిస్తే సెమీఫైనల్కు లేదంటే టోర్నీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ తన టైటిల్ను నిలబెట్టుకునే క్రమంలో ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో మాజీ ఛాంపియన్ హిట్టర్లకు మారుపేరైన వెస్టిండీస్తో టీమిండియా తలబడిపోతోంది. ఇరు జట్లు సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తై జింబాబ్వేపై ఘన విజయాలు సాధించి సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. 2024 టీ20 వరల్డ్ కప్ నుంచి రెండు జట్ల మధ్య ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. అయితే అనుభవంలో మేటిగా ఉన్న టీమిండియా ఎలా పైచేయి సాధిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. దక్షిణాఫ్రికా చేతిలో విండీస్ ఓడిపోవడం, జింబాబ్వేపై భారత్ ఘన విజయంతో ఈ పోరు క్వార్టర్ ఫైనల్గా మారిపోయింది. ఈ టోర్నీలో రెండు జట్లు కూడా ఒక్క ఓటమే చవిచూశాయి. రెండు జట్ల బ్యాటింగు బలంగా ఉంది. సిక్సర్ల హోరు ఖాయం. దీంతో పోరు చాలా ఆసక్తి కలిగిస్తోంది. అయితే గత మ్యాచ్తో బ్యాట్తో ఫామ్ను అందుకున్న భారత జట్టుకు బౌలింగ్ మాత్రం ఇంకా సమస్యగానే ఉంది. భారత్ లాగే కరీబియన్ జట్టులోనూ భారీ హిట్టర్లకు కొదవలేదు. ఈ నేపథ్యంలో బంతితో పుంజుకోవడం ఆతిథ్య జట్టుకు చాలా ముఖ్యం. ఇక 1983 నుంచి ఈడెన్ గార్డెన్స్లో ఏ అంతర్జాతీయ మ్యాచ్లోనూ భారత్ను వెస్టిండీస్ ఓడించలేదు. ఇక్కడ విండీస్తో ఆడిన 4 టీ20 మ్యాచ్ల్లోనూ టీమిండియానే గెలిచింది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఈ టీ20 వరల్డ్ కప్ 2016లో భారత్ విండీస్ జట్లు ముఖాముఖి తలపడ్డాయి. భారత్ వేదికగా జరిగిన 2016 సెమీఫైనల్లో భారత్ జట్టును ఓడించి వెస్టిండీస్ ఫైనల్కు వెళ్లి కప్పు కొట్టింది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే భారత గడ్డపై ఇరు జట్లు తలబడబోతున్నాయి. సెమీస్ బెర్త్ కోసం జరుగుతున్న ఈ పోరులో విండీస్ను ఓడించి పాత పగను తీర్చుకోవాలని సూర్యకుమార్ యాదవ్ సేన పట్టుదలగా ఉంది. అయితే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య 4 మ్యాచ్లు జరగ్గా వెస్టిండీస్ 3 సార్లు గెలవగా భారత్ ఒక్కసారి, అది కూడా 2014లో మాత్రమే విజయం సాధించింది. ఈ రికార్డు టీమిండియాను కాస్త టెన్షన్ పెడుతోంది. అయితే పొట్టి ప్రపంచ కప్ కాకుండా ఓవరాల్గా టీ20 రికార్డులను పరిశీలిస్తే భారత్దే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన 30 అంతర్జాతీయ టీ20ల్లో ఇండియా 19 సార్లు, వెస్టిండీస్ 10 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక ఇవాళ మ్యాచ్ జరుగుతున్న ఈడెన్ గార్డెన్స్ స్టేడియం టీమిండియాకు బాగా కలిసొచ్చిన మైదానం. ఇక్కడ కరేబియన్ జట్టుతో ఆడిన 4 మ్యాచ్ల్లోనూ భారతే విజయం సాధించింది. మరోవైపు ఈ మైదానం విండీస్ జట్టుకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ స్టేడియంలో వారు ఆడిన 3 ప్రపంచ కప్ మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. ఇక జరిగే మ్యాచ్ విషయానికి వస్తే రింకు సింగ్ వంటి స్టార్ ప్లేయర్లు జట్టులోకి తిరిగి రావడం భారత్కు పెద్ద బూస్ట్ అని చెప్పాలి. వెస్టిండీస్ హిట్టర్లను అడ్డుకోవాలంటే భారత బౌలర్లు శ్రమించక తప్పదు. మరి భారత జట్టు 10 ఏళ్ల నాటి పగను తీర్చుకుంటుందా లేదా అనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.